గుండా ప్రయాణించి ఆ గడ్డ దగ్గర అయితే కలుస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి పొలాల దగ్గర నుంచి గడ్డ నుంచి వాటర్ అయితే ఎలా ఫ్లో అవుతుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూసారా క్లైమేట్స్ కూడా మొత్తం బ్లాక్గా ఉన్నాయన్నమాట. వాతావరణం కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఇందాక మీకు చెప్పాను కదా కాలం నుంచి వచ్చే ఇవన్నీ ఆ గడ్డలో కలుస్తుందన్నాను కదా ఫ్రెండ్స్. చూడండి విపరీతంగా అన్నమాట. నిన్న సండే నుంచి మండే వరకు పడ్డ వర్షానికి అయితే చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ అయితే పొలాల నుంచి వచ్చే వాటర్ అయితే చాలా ఎక్కువగా వస్తుందన్నమాట ఫ్రెండ్స్. చూసారా చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కూడా. అలాగనే గిరిజన ప్రాంతాల్లో ఉడుచుకున్న ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం వర్షానికి కొట్టుకుపోయినట్టు అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. చూసారా మొత్తం ఇలా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. అటువైపు చూడండి మొత్తానికి ఇచ్చిన నారు అయితే మొత్తానికి కొట్టుకుపోయిసారా ఫ్రెండ్స్. ఇటువైపు వచ్చేసి చూడండి గట్టెంట అయితే మొత్తం గట్లంటే మొత్తం వాటర్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఎక్కువ వస్తే మొత్తం నారు మొత్తం కొట్టుకుపోతుంది అనమాట ఫ్రెండ్స్. చూసారు కదా గిరిజన ప్రాంతాల్లో వర్షాలు అయితే ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి.